Good morning. I am Krishna Priya, working as lecturer in Sir CRR College for Women, Eluru. Today we are dealing zoology paper for 2nd BSc 3rd semester students. The title of this paper is Cytology, Genetics and Evolution. In this session we are going to discuss about chromosomes. Introduction. Chromosomes are self-reproducing thread-like structures located inside the nucleus. మనకి chromosomes అనేవి these are self-reproducing and ఇవి చూడటానికి ఎలాగుంటాయంటే looks like thread-like structures and ఇవి ఎక్కడ ఉంటాయి? It is located inside the nucleus. క్రోమా మీన్స్ కలర్, సోమా మీన్స్ బాడీ. ఎందుకు దీన్ని ఇలా అంటున్నామంటే దీస్ ఆర్ ఈజీలీ స్టెయిన్ విత్ డైస్. ఏదైనా డై దీని మీద క్రోమోజోమ్స్ మీద వేస్తే తొందరగా స్టెయిన్ అయిపోతుంది. దీస్ ఆర్ ఈజీలీ స్టెయిన్ విత్ డైస్. అండ్ దీస్ క్రోమోజోమ్స్ వర్ ఫస్ట్ డిస్కవర్డ్ బై హాఫ్మైస్టర్ ఇన్ 1848. దీన్ని ఫస్ట్ డిస్కవర్ చేసింది హాఫ్మైస్టర్ అండ్ దే వర్ ఫస్ట్ నేమ్డ్ క్రోమోజోమ్స్ ఇన్ 1888 బై వాల్డియర్. సో ఫస్ట్ డిస్కవర్ చేసింది హాఫ్మైస్టర్ అండ్ దీన్ని నేమ్ చేసింది వాల్డియర్. 1888లో నేమ్ చేశారు దీన్ని. అండ్ ది నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ వేరీస్ ఫ్రమ్ స్పీషియస్ టు స్పీషియస్. ఇప్పుడు మనకి ఒక స్పీషియస్లో ఒక నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ 2 ఉన్నాయనుకోండి అండ్ ఇంకొక స్పీషియస్లో 4 ఉండొచ్చు. అలాగా స్పీషియస్కి మారుతుంది బట్ ద నెంబర్ రిమైన్స్ కాన్స్టెంట్ అమాంగ్ ద సేమ్ స్పీషియస్. బట్ సేమ్ స్పీషియస్లో మాత్రం నెంబర్ అనేది మారదు. అండ్ ద లోవెస్ట్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎంత అంటే 2. ఎక్కడ ఉంటుంది? ఇట్ అక్కర్స్ ఇన్ ఆస్కారిస్ మెగాలోసెఫాలాలో ఉంటుంది లోవెస్ట్ నెంబర్. మ్యాక్సిమం నెంబర్ ఎంత అంటే 1700 అండ్ ఇట్ అక్కర్స్ ఇన్ రేడియోలారిన్. సో లోవెస్ట్ నెంబర్ ఏంటి అంటే 2 అండ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అంటే 1700. సో ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ సమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. మనకి ఇక్కడ యానిమల్స్లో క్రోమోజోమ్స్ నెంబర్ ఎంత ఉంటుంది అండ్ ప్లాంట్స్లో ఎంత ఉంటుంది అని ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు. సో చూడొచ్చు ఇక్కడ ఆస్కారిస్ మెగాలోసెఫాలాకి 2, డ్రోసోఫిలా 8, టోడ్ 22, ఫ్రాగ్ 26, ర్యాట్ 42, ర్యాబిట్ 44, మ్యాన్లో 46, గొరిల్లా 48, కౌ 60 అండ్ పీజన్. సో యానిమల్స్లో ఇచ్చాడు. అలాగే మనకి ప్లాంట్స్లో కూడా క్రోమోజోమ్ నెంబర్ ఎంత ఉంటుంది అనేది ఇచ్చారు. జనరల్లీ క్రోమోజోమ్స్ ఎలా ఉంటాయంటే దీస్ ఆర్ అరేంజ్డ్ ఇన్ పెయిర్స్ అంటే రెండు ఉంటే దాన్ని పెయిర్ అంటాము. క్రోమోజోమ్స్ అనేవి మనకి జనరల్గా పెయిర్స్లోనే ఉంటాయి. ఏ పెయిర్ ఆఫ్ సిమిలర్ క్రోమోజోమ్స్ ఆర్ కాల్డ్ హోమోలాగస్ క్రోమోజోమ్స్. అదే ఒక పెయిర్లో క్రోమోజోమ్స్ అనేవి సిమిలర్గా ఉంటే దాన్ని హోమోలాగస్ క్రోమోజోమ్స్ అంటాము. ఒకవేళ సొమాటిక్ సెల్స్లో కనుక 2 sets ఆఫ్ క్రోమోజోమ్స్ 2 sets ఉంటే దాన్ని డిప్లాయిడ్ నెంబర్ అంటాము. అండ్ అదే కనుక 1 set ఉంటే దాన్ని హ్యాప్లాయిడ్ నెంబర్ అంటాము. 2 sets ఉంటే డిప్లాయిడ్ నెంబర్ అండ్ 1 set ఉంటే హ్యాప్లాయిడ్ నెంబర్. బట్ కొన్ని సెల్స్లో మాత్రం మోర్ దాన్ 2 sets ఉంటాయి. దాన్ని మనము పాలిప్లాయిడ్ అంటాము. అండ్ ద షేప్ ఆఫ్ క్రోమోజోమ్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద పొజిషన్ ఆఫ్ సెంట్రోమియర్. సో క్రోమోజోమ్లోనే మనకి సెంట్రోమియర్ ఉంటుంది. ఆ సెంట్రోమియర్ యొక్క పొజిషన్ బట్టి మనకి క్రోమోజోమ్ షేప్ అనేది డిటర్మైన్ చేశారు. ఈ క్రోమోజోమ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 types. ఏంటి ఆ 4 types అంటే టీలోసెంట్రిక్, ఆక్రోసెంట్రిక్, సబ్మెటాసెంట్రిక్ అండ్ మెటాసెంట్రిక్. సో మీకు ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూడొచ్చు. సో సెంట్రోమియర్ అంటే రౌండ్గా రింగ్ షేప్లో ఉంది. సో మనం ఏమని చదువుకున్నాము? ఈ పొజిషన్ ఆఫ్ సెంట్రోమియర్ని బట్టి మనం షేప్ అనేది ఉంటుంది అని చదువుకున్నాం. సో మనకి ఇక్కడ 4 types ఉంటాయి. టెలోసెంట్రిక్, ది సెంట్రోమియర్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది క్రోమోజోమ్. ఈ టెలోసెంట్రిక్లో ఇది క్రోమోజోమ్ అనుకోండి, ఈ సెంట్రోమియర్ అనేది మనకి ఎండ్లో ఉంది. సచ్ క్రోమోజోమ్స్ ఆర్ రేర్గా ఉంటాయి. బట్ దీస్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ సర్టెన్ స్పీషీస్ ఆఫ్ ప్రోటోజోవాలో కొన్ని స్పీషీస్లో మాత్రమే ఉంటుంది ఈ టెలోసెంట్రిక్, ఈ టైప్ ఆఫ్ క్రోమోజోమ్స్. నెక్స్ట్ వన్ ఆక్రోసెంట్రిక్. ఈ ఆక్రోసెంట్రిక్ దీస్ ఆర్ రాడ్ లైక్ స్ట్రక్చర్స్. చూడటానికి రాడ్ లాగా ఉంటుంది అండ్ హ్యావింగ్ వెరీ స్మాల్ ఆర్మ్ అండ్ లాంగ్ ఆర్మ్. ఆర్మ్స్ అనేవి చూడండి, ఇది స్మాల్గా ఉంది, ఇది లాంగ్గా ఉంది. ఈ టైప్ ఆఫ్ ఆక్రోసెంట్రిక్ మనకి ఈ సెంట్రోమియర్ షేప్ పొజిషన్ని బట్టి మనకి షేప్స్ అనేవి మారుతాయి క్రోమోజోమ్స్. నెక్స్ట్ సబ్మెటాసెంట్రిక్.
ఈ సబ్మెటాసెంట్రిక్ మనకి చూడటానికి ఎల్ షేప్లా ఉంటుంది, ఎల్ షేప్లో ఉంటుంది ఈ క్రోమోజోమ్ అనేది. అండ్ హ్యావింగ్ అన్ఈక్వల్ ఆర్మ్స్ చూడండి, ఒకటి పెద్దగా ఉంది ఒకటి చిన్నగా ఉంది. సో అన్ఈక్వల్గా ఉన్నాయి ఈ ఆర్మ్స్ అనేవి. ఇది సబ్మెటాసెంట్రిక్. అండ్ మెటాసెంట్రిక్ మనకి ఈ టైప్ ఆఫ్ క్రోమోజోమ్స్ చూడటానికి మనకి వి షేప్లో కనిపిస్తుంది. అండ్ హ్యావింగ్ ఆర్మ్స్ ఇన్ ఈక్వల్ లెంత్ అనేది చూడండి, ఇది పెద్దగానే ఉంది ఇది పెద్దగానే ఉంది. సో మనకి ఏంటంటే ఈ సెంట్రోమియర్ పొజిషన్ని బట్టి మనకి ఈ షేప్స్ అనేవి ఉంటాయన్నమాట. 4 టైప్స్ ఉంటాయి ఈ షేప్స్, క్రోమోజోమ్ షేప్స్ టైప్స్. ది సైజ్ ఆఫ్ క్రోమోజోమ్ రేంజెస్ ఫ్రమ్ 0.1 to 30 మైక్రాన్స్ ఉంటుంది. అండ్ ది లెంత్ అండ్ దీని డయామీటర్ ఎంత ఉంటుంది అంటే 0.2 to 2 మైక్రాన్స్ వరకు ఉంటుంది. జనరల్గా ప్లాంట్స్లో క్రోమోజోమ్స్ అనేవి లార్జ్గా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. వెన్ కంపేర్డ్ విత్ యానిమల్స్తో కంపేర్ చేస్తే ప్లాంట్స్లో క్రోమోజోమ్స్ అనేవి లార్జర్గా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. ద లెంత్ ఆఫ్ హ్యూమన్ క్రోమోజోమ్స్ ఎంత ఉంటుంది అంటే 4 to 6 మైక్రాన్సే ఉంటుంది హ్యూమన్ క్రోమోజోమ్స్లో ఉంటుంది. అండ్ ఇవే కాకుండా బట్ దేర్ ఆర్ ఆల్సో సమ్ జెయింట్ క్రోమోజోమ్స్. జెయింట్ అంటే బిగ్ క్రోమోజోమ్స్, పెద్దగా ఉండే క్రోమోజోమ్స్ ఉంటాయి. అది ఏంటిది అంటే ఎగ్జాంపుల్ ల్యాంబ్రిష్ అనేది పెద్ద టైప్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఇవి ఎక్కువ ఎక్కడ చూస్తామంటే యాంఫీబియాలో. ఇట్ మెజర్స్ అబౌట్ 800 మైక్రాన్స్ లాంగ్. సో ఇవి చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి దీన్ని మనము జెయింట్ క్రోమోజోమ్స్ అని అంటాము. అండ్ ఏ typical somatic chromosomes has an elongated cylindrical body with 2 arms. మనకి కొన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి, కొన్ని సొమాటిక్ క్రోమోజోమ్స్. ఇవి ఎలా ఉంటాయంటే ఎలాంగేటెడ్ సిలిండ్రికల్ బాడీ విత్ 2 arms ఉంటాయి. అండ్ దాంట్లో ఏమేమి ఉంటుందంటే పెలికల్, మ్యాట్రిక్స్, క్రోమోనిమా, ప్రైమరీ కన్స్ట్రక్షన్, సెకండరీ కన్స్ట్రక్షన్, శాటిలైట్ బాడీస్ అండ్ టెలోమియర్స్. సో ఇది టిపికల్, ఇది క్రోమోజోమ్ అనుకోండి. మనం ఏమనుకున్నాము, సిలిండ్రికల్ బాడీ ఉంటుంది అండ్ 2 arms ఉంటాయి అనుకున్నాం కదా ఇందాక. సో దాంట్లో ఏమేమి ఉంటాయని చదువుకున్నాము, పెలికల్, మ్యాట్రిక్స్, క్రోమోనిమాటా, సెకండరీ కన్స్ట్రక్షన్, ప్రైమరీ కన్స్ట్రక్షన్, సెంట్రోజోమ్, ఇవన్నీ ఉంటాయని చదువుకున్నాం కదా. సో ది అవుటర్ మోస్ట్ కవరింగ్ ఆఫ్ ద క్రోమోజోమ్, ఈ క్రోమోజోమ్ యొక్క అవుటర్ మోస్ట్ కవరింగ్ ఉంది కదా, దాన్ని మనము పెలికల్ అంటాము. అండ్ ఈ పెలికల్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఎన్క్లోజెస్ ఏ హోమోజీనస్ మ్యాటీరియల్ కాల్డ్ మ్యాట్రిక్స్. ఈ పెలికల్ ఏం చేస్తుందంటే ఇట్ ఎన్క్లోజెస్ ఏ హోమోజీనస్ మెటీరియల్, మ్యాట్రిక్స్ని ఎన్క్లోజ్ చేసేసి ఉంటుంది మ్యాట్రిక్స్. అండ్ ది క్రోమోజోమ్స్ కంటైన్ 2 ఐడెంటికల్ స్పైరల్లీ కాయిల్డ్ ఫిలమెంట్స్. మనకి క్రోమోజోమ్లో 2 కాయిల్డ్ ఫిలమెంట్స్ కనిపిస్తున్నాయి కదా, 1 and 2 కాయిల్డ్ ఫిలమెంట్స్ కనిపిస్తున్నాయి. దీన్ని మనం ఏమంటామంటే క్రోమోనిమాటా అని పిలుస్తాము. అండ్ 2 డిస్టింక్ట్ కాయిల్స్ కనిపిస్తున్నాయి మనకి. ఈ 2 డిస్టింక్ట్ కాయిల్స్లో ఒకటి మేజర్ కాయిల్ అయితే ఒకటి మైనర్ కాయిల్. మేజర్ కాయిల్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 10 to 30 గైర్స్ అండ్ మైనర్ కాయిల్ కన్సిస్ట్ మోర్ నెంబర్ ఆఫ్ గైర్స్. ఎక్కువ నెంబర్ ఆఫ్ గైర్స్ అనేవి ఎక్కువగా ఉంటే మైనర్ కాయిల్. అదే 10 to 30 గైర్స్ మాత్రమే ఉంటే ఇట్ ఈజ్ ఎ మేజర్ కాయిల్. అండ్ మనకి సెకండరీ కన్స్ట్రక్షన్ ఉంది, ప్రైమరీ కన్స్ట్రక్షన్ ఉంది, ఇక్కడ సెంట్రోమియర్ ఉంది, అంటే 2 arms ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ద కాయిలింగ్ మే బి 2 types. ఇందాక మనం చూసుకున్నాము క్రోమోజోమ్లో కాయిలింగ్ ఉంది, మేజర్ కాయిల్, మైనర్ కాయిల్ అని. ఆ కాయిలింగ్ అనేది మనకి 2 typesలో ఉంటుంది. ఏంటి అంటే పారానెమిక్ కాయిలింగ్ ఒకటి, ప్లెక్టోనెమిక్ కాయిల్. 2 types ఆఫ్ కాయిలింగ్స్ ఉంటాయి. ఈ పారానెమిక్ కాయిలింగ్లో ఏంటంటే ది కాయిలింగ్ కెన్ బి ఈజీలీ సపరేటెడ్. సో మనకి ఇక్కడ డయాగ్రామ్లో చూడండి, ఇది ఈజీగా సపరేట్ అయిపోతుంది. ఈ టైప్ ఆఫ్ కాయిలింగ్ ఉంటే పారానెమిక్ అంటాము. ప్లెక్టోనెమిక్ కాయిలింగ్, ఇది ప్లెక్టోనెమిక్. ఇందులో ఏంటంటే ఈ టైప్ ఆఫ్ కాయిలింగ్ దీస్ కెనాట్ బి సపరేటెడ్ ఈజీగా సపరేట్ అవ్వదు. కొంచెం టైం టేకింగ్, తొందరగా సపరేట్ అవ్వదు అనమాట. దీన్ని ఏమంటామంటే ప్లెక్టోనెమిక్ కాయిలింగ్ అంటాము. సో 2 types ఉంటాయి, పారానెమిక్ అండ్ ప్లెక్టోనెమిక్. నెక్స్ట్ ద క్రోమోనిమా షోస్ ఆల్టర్నేటింగ్ థిక్ అండ్ థిన్ రీజియన్స్. సో మీకు ఇక్కడ సెంట్రోమియర్ డయాగ్రామ్ ఉంది కదా, ఇందులో ఏంటి అంటే ఆల్టర్నేటింగ్గా థిక్ రీజియన్ ఒకటి, థిన్ రీజియన్ ఒకటి కనిపిస్తుంది మనకి. థిక్ రీజియన్స్, ఈ థిక్ రీజియన్స్ చూడటానికి ఎలా ఉంటాయంటే బీడ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో ఇవి థిక్ రీజియన్స్, ఇవి థిన్ రీజియన్స్. ఇవి చూడటానికి మనకి బీడ్ లైక్ స్ట్రక్చర్స్ లాగా కనిపిస్తాయి. దీన్ని మనం ఏమంటామంటే క్రోమోమియర్స్ అంటాము. అండ్ ద రీజియన్స్ బిట్వీన్ దెమ్
ఈ రెండింటి మధ్యలో ఉన్న రీజియన్ని, ద రీజియన్ ఇన్ బిట్వీన్ దీస్, ఈ థిక్ రీజియన్స్, ఈ బిట్వీన్ దమ్ అని దీన్ని ఏమంటామంటే మనము ఇంటర్ క్రోమోమియర్స్ అని పిలుస్తాము. ద రీజియన్స్ ఇన్ బిట్వీన్ దెమ్ ఆర్ కాల్డ్ ఇంటర్ క్రోమోమియర్స్ అని పిలుస్తాము. దిస్ నారో రీజియన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెంట్రోమియర్ అండ్ హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ కన్స్ట్రక్షన్. దీన్ని ప్రైమరీ కన్స్ట్రక్షన్ అని అంటాము. ద షేప్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద లొకేషన్ ఆఫ్ సెంట్రోమియర్. ఇది ఈ సెంట్రోమియర్ లొకేషన్ని బట్టి మనకి క్రోమోజోమ్ షేప్ అనేది ఉంటుంది. అండ్ ద సెంట్రోమియర్ హ్యాస్ 5 zones. ఏంటి ఆ 5 zones అంటే, నేమ్లీ ఇన్నర్ జోన్ ఒకటి ఉంటుంది, 2 మిడిల్ జోన్స్ ఉంటాయి, 2 అవుటర్ జోన్స్ ఉంటాయి. సో 5 zones ఉంటాయి. ఇన్నర్ జోన్, 2 మిడిల్ జోన్స్ అండ్ 2 అవుటర్ జోన్స్. సో 5 zones అనేవి ఉంటాయి మనకి సెంట్రోమియర్లో. అండ్ కమింగ్ టు ఫంక్షన్స్ ఆఫ్ క్రోమోజోమ్, దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే, దే కంట్రోల్ ద హెరిడిటీ, అదొక ఫంక్షన్. నెక్స్ట్, ద క్రోమోజోమ్స్ కంట్రోల్ ద మెటబాలిజం ఆఫ్ అన్ ఆర్గానిజం. ఏ ఆర్గానిజంలో అయితే క్రోమోజోమ్స్ ఉంటాయో ఆర్గానిజం యొక్క మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్, ది హెటెరోక్రోమాటిన్ హెల్ప్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ న్యూక్లియోలస్. న్యూక్లియోలస్ ఫామ్ అవ్వటానికి హెటెరోక్రోమాటిన్ అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ క్రోమోజోమ్స్ ఇట్ ఆల్సో కంట్రోల్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఆర్గానిజం. అండ్ ఇంకా ఏంటి, చేంజెస్ ఇన్ పొజిషన్, నెంబర్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ క్రోమోజోమ్స్, ఇవన్నీ ఇట్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్పీషెస్ ఫామ్ అవుతాయి. ఇది ఏంటంటే నెక్స్ట్, స్పెషల్ టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఎందుకు దీన్ని మనం స్పెషల్ టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ అంటున్నాం అంటే, దీ స్పెషల్ టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎలా ఉంటాయంటే, విత్ డిఫరెంట్ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, అండ్ దాని యొక్క సైజ్ డిఫరెంట్గా ఉంటుంది, షేప్ డిఫరెంట్గా ఉంటుంది, అండ్ ఆల్సో ఫంక్షన్స్. ఇన్ని నార్మల్ క్రోమోజోమ్స్కి దీనికి ఇవి డిఫరెంట్గా ఉంటున్నాయి కాబట్టి మనం దీన్ని స్పెషల్ టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ అంటాము. ఈ స్పెషల్ టైప్స్లో 2 types ఉంటాయి. జెయింట్ క్రోమోజోమ్స్ ఒకటి, సూపర్ న్యూమరరీ క్రోమోజోమ్స్. సో ఫస్ట్ వన్, జెయింట్ క్రోమోజోమ్స్. జెయింట్ అంటే మీకు ఇక్కడ నేమ్లోనే ఉంది, లార్జ్ అని. దీస్ ఆర్ లార్జర్ క్రోమోజోమ్స్. ఈ జెయింట్ క్రోమోజోమ్స్ ఇట్ ఈస్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 types. ఏంటిది అంటే, పాలిటిన్ క్రోమోజోమ్స్ ఒకటి అండ్ ఆల్సో లాంబ్రెష్ క్రోమోజోమ్. ఈ 2 types కూడా మనకి జెయింట్ క్రోమోజోమ్స్ కిందకే వస్తాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే పాలిటిన్ క్రోమోజోమ్స్. ఈ పాలిటిన్ క్రోమోజోమ్స్ ఇట్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ బై బాల్బియానీ ఇన్ 1881. 1881లో బాల్బియానీ అనే అతను డిస్కవర్ చేశారు ఈ పాలిటిన్ క్రోమోజోమ్స్. ఇది ఎక్కువ ఎక్కడ ఉంటుంది అంటే సలైవరీ గ్లాండ్స్లో ఉంటుంది. అందుకని దీని నేమ్ సలైవరీ గ్లాండ్ క్రోమోజోమ్స్ అంటాము. దీనికి అనదర్ నేమ్ ఏంటి అంటే సలైవరీ గ్లాండ్ క్రోమోజోమ్స్. ఇది జెయింట్ క్రోమోజోమ్ అండ్ లార్జర్ ఇన్ సైజ్. ఎగ్జాంపుల్, డ్రోసోఫిలా, ఇట్ ఈస్ 1000 times larger than somatic chromosomes. సొమాటిక్ క్రోమోజోమ్స్ కన్నా డ్రోసోఫిలాలో ఉన్నది 1000 times లార్జర్గా ఉంటుంది, అంటే చాలా పెద్దగా ఉంటుంది. అందుకని దీన్ని జెయింట్ క్రోమోజోమ్ అంటాము. ఈ లార్జర్ సైజ్ అనేది, దీస్ లార్జర్ సైజ్ ఆఫ్ క్రోమోజోమ్ ఈజ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ మెనీ లాంగిట్యూడినల్ స్ట్రాండ్స్. సో ఈ లాంగిట్యూడినల్ స్ట్రాండ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దాన్నే మనం క్రోమోనిమాటా అంటాము. అందుకని hence these are called polytin chromosomes. సో మీకు ఇక్కడ డయాగ్రామ్లో చూడండి, ఇది పాలిటిన్ క్రోమోజోమ్. మనం ఇందాక చదువుకున్నాం లాంగిట్యూడినల్ బ్యాండ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, ఈ టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్లో ఉంటాయి అనుకున్నాం. ఈ పాలిటిన్ క్రోమోజోమ్లో బ్యాండ్స్ అనేవి 2 types ఉంటాయి. ఏంటి అంటే, ఒకటి డార్క్ బ్యాండ్ ఉంటే ఇంకొకటి ఇంటర్ బ్యాండ్ ఉంటుంది. అలాగా డార్క్ బ్యాండ్ ఇంటర్ బ్యాండ్ అలా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మనం ఈ క్రోమోజోమ్స్ని మనం న్యూక్లియర్ స్టెయిన్తో స్టెయిన్ చేస్తే ఇవి ఈజీగా స్టెయిన్ అయిపోతాయి అనుకున్నాం కదా ఇందాక. ఈ డార్క్ బ్యాండ్స్ అనేవి బాగా డార్క్గా స్టెయిన్ అవుతాయి, అండ్ ఈ ఇంటర్ బ్యాండ్స్ అనేవి లైట్గా స్టెయిన్ అవుతాయి. ఓకేనా, డార్క్గా స్టెయిన్ అయ్యేవి డార్క్ బ్యాండ్స్, లైట్గా స్టెయిన్ అయ్యేవి ఇంటర్ బ్యాండ్స్. అండ్ ఈ డార్క్ బ్యాండ్స్లో డిఎన్ఏ ఎక్కువ ఉంటుంది, ఆర్ఎన్ఏ తక్కువ ఉంటుంది. అండ్ ఈ ఇంటర్ బ్యాండ్స్లో ఆపోజిట్గా ఆర్ఎన్ఏ ఎక్కువ ఉంటే డిఎన్ఏ తక్కువగా ఉంటుంది ఇంటర్ బ్యాండ్స్లో. సో ఇది పాలిటిన్ క్రోమోజోమ్. అండ్ ద బ్యాండ్స్ ఆఫ్ పాలిటిన్ క్రోమోజోమ్స్ ఆర్ ఎన్లార్జ్డ్ ఎట్ సర్టెన్ టైమ్స్. కొన్ని సార్లు ఈ పాలిటిన్ క్రోమోజోమ్స్ అనేవి ఎన్లార్జ్ అవుతాయి. ఎన్లార్జ్ అయ్యి అది చూడటానికి సర్టెన్ టైమ్స్ టు ఫార్మ్ స్వెల్లింగ్.
కాల్డ్, దాన్ని ఏమంటామంటే మనము పఫ్స్ అంటాము ఆర్ బాల్బియానీ రింగ్స్ అంటాము. ద ఫార్మేషన్ ఆఫ్ పఫ్స్ అలా పఫ్స్ ఫామ్ అయ్యేదాన్ని పఫింగ్ అంటాము. సో దిస్ ఈజ్ అబౌట్ పాలిటిన్ క్రోమోజోమ్స్. నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ క్రోమోజోమ్ ఏంటి అంటే లాంబ్రెష్ క్రోమోజోమ్. ఇది కూడా జెయింట్ క్రోమోజోమే. ఇట్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ బై రుకర్ట్ ఇన్ 1892. 1892లో రుకర్ట్ అనే అతను డిస్కవర్ చేశాడు ఈ లాంబ్రెష్ క్రోమోజోమ్స్. ఇట్ కంటైన్స్ లాటరల్ లూప్స్ అండ్ అపియర్స్ లైక్ ఏ బ్రష్. దీంట్లో లాటరల్ లూప్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ లాంబ్రెష్ క్రోమోజోమ్లో. చూడటానికి ఎలా ఉంటుంది అంటే లుక్స్ లైక్ ఏ బ్రష్. అందుకని దీని నేమ్ లాంబ్రెష్ క్రోమోజోమ్ అని అంటాము. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ oocytes ఆఫ్ ఇన్సెక్ట్స్లో ఎక్కువ చూస్తాము, అండ్ ఆల్సో షార్క్స్, రెప్టైల్స్ అండ్ బర్డ్స్ వీటిల్లో ఎక్కువ చూస్తాము. ఈచ్ ల్యాంప్ బ్రష్ క్రోమోజోమ్స్ కన్సిస్ట్స్ ఆఫ్ మెయిన్ యాక్సిస్. ఒక మెయిన్ యాక్సిస్ ఉంటుంది అండ్ మెనీ లాటరల్ లూప్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ది మెయిన్ యాక్సిస్ కంటైన్స్ ఎ సిరీస్ ఆఫ్ థిక్నింగ్స్. ఈ మెయిన్ యాక్సిస్లో మనకి థిక్నింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, దాన్ని క్రోమోమియర్ అని పిలుస్తాము. అండ్ ఒక్కొక్క థిక్నింగ్స్లో నుంచి మనకి ఒక్కొక్క పెయిర్ ఆఫ్ లాటరల్ లూప్స్ అనేవి వస్తాయి. సో మీకు ఇక్కడ డయాగ్రామ్ చూడండి, లాంబ్రెష్ క్రోమోజోమ్. ఇక్కడ డయాగ్రామ్లో చూడండి, మెయిన్ యాక్సిస్ ఉంది. సో ఇది లాంబ్రెష్ క్రోమోజోము, మెయిన్ యాక్సిస్ ఉంది. మనకి ఇందులో చాలా సిరీస్ ఆఫ్ థిక్నింగ్స్ ఎక్కువగా ఉన్నాయని చదువుకున్నాం. ఇవేంటంటే ఇదిగోండి, ఇది డాట్స్ లాగా ఉన్నాయి. ఈ థిక్నింగ్స్ నుంచి లూప్స్ అనేవి వస్తాయి. సో ఇటు సైడ్ బోత్ సైడ్స్, అటొక లూపు ఇటొక లూపు. మీకు ఇక్కడ డయాగ్రామ్ క్లియర్గా ఇచ్చారు. దీన్ని మెయిన్ యాక్సిస్లో ఉండే థిక్నింగ్స్ని క్రోమోమియర్ అంటాం అనుకున్నాం కదా, ఇది క్రోమోమియర్ నుంచి లూప్స్ అనేవి వస్తాయి. ఈ ఒక్కొక్క లూప్ ఇట్ హ్యాజ్ అన్ యాక్సియల్ ఫైబర్. ఒక్కొక్క లూప్కి యాక్సియల్ ఫైబర్ ఉంటుంది. హెన్స్ ఇట్ కంటైన్స్ డిఎన్ఏ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ లూప్లో. ది యాక్సియల్ ఫైబర్ ఆఫ్ ద లూప్ ఈజ్ సరౌండెడ్ బై ఎ మ్యాట్రిక్స్. సో ఈ యాక్సియల్ ఫైబర్ దీని ఏంటి, ఇట్ ఈస్ సరౌండెడ్ బై ఏ మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ ఎలా ఫామ్ అవుతుంది అంటే బై ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్స్. ఆర్ఎన్ఏ ఒకటి అండ్ ఆల్సో ప్రోటీన్స్, ఈ రెండింటి ద్వారా ఈ మ్యాట్రిక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఈ రెండింటి నుంచి ది మ్యాట్రిక్స్ గివ్స్ ఏ ఫజీ అపీరెన్స్. ఇది చూడండి కొంచెం ఎలా ఉందంటే క్లియర్గా లేకుండా కొంచెం క్లమ్జీగా ఉంది కదా, దాన్ని ఫజీ అపీరెన్స్ అంటాము. సో ఇట్ ఈస్ ఏ లాంబ్రెష్ క్రోమోజోమ్స్. అండ్ నెక్స్ట్ వన్ సూపర్ న్యూమరరీ క్రోమోజోమ్స్. ఇది ఏంటి అంటే స్పెషల్ టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్లో 2 ఉన్నాయని చదువుకున్నాం కదా, జెయింట్ క్రోమోజోమ్స్ ఒకటి, సూపర్ న్యూమరరీ. సో జెయింట్ అయిపోయింది, సూపర్ న్యూమరరీ క్రోమోజోమ్స్. ఇది ఏంటి అంటే సమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్ న్యూక్లియై, వాటిల్లో న్యూక్లియైలో ఉంటుందని అనుకున్నాం కదా ఈ క్రోమోజోమ్స్. ఇట్ పాజెస్ 1 or more ఎక్స్ట్రా క్రోమోజోమ్స్ ఇన్ అడిషన్ టు నార్మల్ క్రోమోజోమ్స్. నార్మల్గా క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి, దాంతోపాటు ఎక్స్ట్రాగా క్రోమోజోమ్స్ ఉంటే 1 or more ఎక్స్ట్రా క్రోమోజోమ్స్ ఉంటే దాన్ని సూపర్ న్యూమరరీ క్రోమోజోమ్స్ అంటాము. దే ఆర్ కాల్డ్ సూపర్ న్యూమరరీ క్రోమోజోమ్స్. అండ్ దీస్ ఆర్ ఫస్ట్ డిస్కవర్డ్ బై విల్సన్ ఇన్ 1905. 1905లో విల్సన్ అనే అతను ఈ సూపర్ న్యూమరరీ క్రోమోజోమ్స్ని ఫస్ట్ డిస్కవర్ చేసింది. నెక్స్ట్ సమ్మరీ. సో ఈ సెషన్లో మనం ఏం చదువుకున్నామంటే ఇంట్రొడక్షన్ అబౌట్ క్రోమోజోమ్స్, దాని యొక్క నెంబర్ చదువుకున్నాము, అండ్ దాని యొక్క షేప్ ఎలా ఉంటుంది, దాని యొక్క సైజెస్ చదువుకున్నాము, అండ్ దాని యొక్క స్ట్రక్చర్ అండ్ టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్. 4 టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయని చదువుకున్నాం కదా. అండ్ ఫంక్షన్స్ ఏ ఫంక్షన్స్ పర్ఫామ్ చేస్తుంది, అండ్ స్పెషల్ టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ 2 ఉన్నాయనుకున్నాం కదా, జెయింట్ ఒకటిను సూపర్ న్యూమరరీ. సో ఈ స్పెషల్ టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ చదువుకున్నాము. And next reference, a textbook of cell biology, Dr. N. Arumugam. Thank you.